హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే జాషి బర్త్డే వస్తుంది. సో దానికోసం నేను రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి ప్లాన్ చేసుకున్నాను, ఎలా ప్లాన్ చేసుకున్నాను అని చెప్పి చూపిద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో కదా అన్నట్టు ఇది షేర్ చేస్తున్నాను అనమాట. ఎకనామికల్గా అండ్ యూస్ఫుల్గా ఎలా ప్లాన్ చేసుకున్నాను నేను అందరితో ఇప్పుడు షేర్ చేస్తాను. సో నా థాట్ ఏంటంటే ఏమి ఇచ్చినా సరేను వాళ్ళకి యూస్ఫుల్గాను అండ్ వాళ్ళు చాలా దానికి అట్రాక్ట్ అయ్యి కొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఉండాలి అని నేను అనుకున్నాను. సో దానికోసం అని తీసుకున్న చిన్న చిన్న థింగ్స్ అయినా సరేను కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట. సో నా థాట్ ఏంటంటే ఒక డ్రాయింగ్ సెట్ లాగా ఇద్దాము అనుకున్నాను. లైక్ పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అండ్ డ్రాయింగ్ ప్యాలెట్ అలా ఇద్దామని అనుకున్నాను అనమాట. సో షాప్కి అయితే వెళ్ళాను. వెళ్ళి అక్కడ నేను ఏమేమి తీసుకొచ్చానో నేను అనుకున్న దాంట్లో ఏమేమి మోడిఫై చేయాల్సి వచ్చిందో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను గర్ల్స్ కోసం అని చెప్పి మళ్ళీ నేను జెండర్ వైజ్గా కూడాను డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట. గర్ల్స్కి ఎలాంటివి, బాయ్స్కి ఎట్లాంటివి ఉండాలని చెప్పి అనుకునే వెళ్ళాను. సో అలా అనుకున్నట్టుగానే కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను నేను. సో ఇవి వచ్చేసి పెన్స్ అనమాట. గర్ల్స్కి ఇది ఒక రెయిన్బో కలర్స్తో అంబ్రిల్లా లాగా ఉందన్నమాట. ఇది ఒక పెన్, ఇలాంటి ఒక పెన్. అండ్ గర్ల్స్కి మళ్ళీ ఇంకొక టైప్ ఆఫ్ పెన్ ఏంటంటే ఇది బీటీఎస్ పెన్స్ అనమాట. లైక్ పైన ఇలా ఒక స్టార్ వచ్చి దాంట్లో ఒక పర్ల్ లాగా ఉందన్నమాట. బాగుంది ఈ పెన్ కూడా, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో గర్ల్స్కి 2 టైప్స్ ఆఫ్ పెన్స్ తీసుకున్నాను. అండ్ బాయ్స్కి ఏమో ఇవి ఇంకో టైప్ ఆఫ్ పెన్స్ అనమాట. ఇవి ఏంటంటే అవెంజర్స్ పెన్స్, అవెంజర్స్లో ఉండే ఇలాంటివి అనమాట. ఇవి అది యాక్స్ ఒకటి అండ్ మళ్ళీ ఇవి పబ్జీ పెన్స్ అనమాట. పబ్జీ గన్స్ అనమాట. సో పబ్జీ గన్స్ అనమాట. ఇది ఇలా తీస్తే ఇలా వస్తుంది అండ్ ఇక్కడ ఉంది ఇది నిబ్. ఇట్లా రాయొచ్చు. లైక్ మేబీ రైటింగ్కి ఎంత బాగా వస్తుందో నాకు తెలియదు, బట్ డిఫరెంట్గా ఉంది కదా. డెఫినెట్గా వాళ్ళైతే ఎక్సైట్ అవుతారు, పబ్జీ పెన్ కాబట్టి ఆబ్వియస్గా. సో ఇది ఒక పెన్. అండ్ ఇంకొక టైప్ కూడా ఉంది. ఈ యాక్స్లోనే 2 టైప్స్ ఆఫ్ యాక్సెస్ అనమాట. ఇది కొంచెం సాఫ్ట్గా ఏ డిజైన్ లేకుండా ఇట్లా వచ్చింది. అండ్ ఇదేమో అవెంజర్స్ది మార్వెల్. అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట యాక్స్. ఇది ఒక టైప్ అనమాట. ఇలాంటివి మొత్తం బాయ్స్కి అయితే 3 టైప్స్ ఆఫ్ పెన్స్ తీసుకున్నాను. అండ్ గర్ల్స్కి 2 టైప్స్ ఆఫ్ పెన్స్ అనమాట. ఇట్లా ఇవి 2, ఇవి 3 టైప్స్ అనమాట. నాకు అక్కడ ఉన్న ఆప్షన్స్లో ఇవి నచ్చాయి, ఇవి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు పెన్స్ అయిపోయాయి కదా. అండ్ నెక్స్ట్ ఇంకేం తీసుకున్నానో చూపిస్తాను. పెన్స్ కాకుండా ఇక్కడ చూడండి, ఇంకా పెన్సిల్స్ తీసుకున్నాను. పెన్సిల్స్ అందరికీ ఒకటే టైప్ తీసుకున్నాను. పెన్సిల్స్ అయితే ఏం డిఫరెంట్గా తీసుకోలేదు. సో నేను యాక్చువల్గా అయితే పెన్సిల్ అనుకున్నాను. సో పెన్సిల్ అయ్యి ఉంటే కనుక షార్ప్నర్ కూడా తీసుకునేదాన్ని. సో నాకు అక్కడ ఈ పెన్సిల్స్ నచ్చాయి, అందుకని పెన్సిల్స్ తీసేసుకున్నాను. పెన్సిల్ తీసుకున్నప్పుడు షార్ప్నర్తో యూజ్ లేదు కదా. సో నేను షార్ప్నర్ డ్రాప్ అయిపోయాను అనమాట. అండ్ ఇది ఇలా క్లిక్ చేస్తుంటే దీని లెగ్ బయటకు వస్తుంది. బాగుంది పెన్సిల్. సో ఇట్లాంటి సెట్స్ తీసుకొచ్చాను అనమాట. ఇందులోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఈ కలర్స్ బేస్డ్ ఆన్ జెండర్ నేను సెగ్రిగేట్ చేసి ప్యాక్ చేసుకుంటాను. ఇట్లాంటి పెన్సిల్స్ తీసుకున్నాను. అండ్ ఇంకా క్రేయాన్ సెట్స్ ఇవి తీసుకొచ్చాను అనమాట. ఇలాంటి ప్యాక్స్ కొన్ని. సో క్రేయాన్స్ అంటే ఒకటేలా ఉంటాయి కదా. సో ఇలా కొన్ని క్రేయాన్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఎరేజర్స్ తీసుకున్నాను. ఇలా యూనికార్న్, ఇది డీర్ అండ్ కొన్ని పాండాస్. అండ్ గర్ల్స్కి అయితే ఎరేజర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి.
మర్మైడ్ ఉంది, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అండ్ హ్యాట్స్ కూడా ఉండాలి సమ్వేర్. యా, హ్యాట్స్ అన్నమాట. హ్యాట్, ఐస్ క్రీమ్, హ్యాండ్ బ్యాగ్, మర్మైడ్, యూనికార్న్, ఇది డీర్, ఇది పాండా. యాక్చువల్గా బాయ్స్కి ఎరేజర్స్లో ఆప్షన్స్ ఎక్కువ కనిపించలేదు నాకు. ఆస్ట్రోనాట్స్ అట్లాంటివి ఏమైనా డిఫరెంట్గా దొరుకుతాయేమో అనుకున్నాను, బట్ అక్కడ ఇంకా ఇవే దొరికాయి అనమాట. అండ్ సారీ, వన్ మోర్ ఉంది. ఇక్కడ ఇంకొక బాక్స్ ఉంది. యా, ఈ బాక్స్ ఇది వచ్చి డోనట్ అనమాట. డోనట్ యూనికార్న్ లాగా ఉంది, యూనికార్న్ సింబల్ లాగా ఉంది, ఇలా ఉండి డోనట్ అనమాట. డోనట్స్ ఇది ఒక బాక్స్. డోనట్స్, డేట్స్ అండ్ పాండా ఉన్నవైతే సెట్స్ తీసేసుకున్నాను, 2 sets. అండ్ గర్ల్స్కి మాత్రం డిఫరెంట్గా వేరే ఎక్కువ దొరికాయి, సో ఇవన్నీ లూజ్గా తీసుకున్నాను. ఇలా ఇవన్నీ తీసుకున్నాను. అండ్ సో యా, ఇవన్నీ పెట్టడానికి నేను ఇంకా పౌచెస్ తీసుకున్నాను అనమాట. లైక్ రిటర్న్ ఇవ్వాలంటే మనం సంభవం ఏదో ఒక కవర్ అయితే యూజ్ చేయాల్సింది. నాకు లుక్ వైజ్ బాగుండాలి అండ్ అది రీయూజబుల్ కూడా ఉండాలి. మనం కొంత మనీ స్పెండ్ చేసాము అంటే వాళ్ళకి యూజ్ లేకోకుండా అలా పక్కన పెట్టేస్తే లైక్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ అనిపించింది. సో వెన్ ఐఎమ్ స్పెండింగ్ సమ్ మనీ ఆన్ దట్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలి అనుకున్నాను. సో ఇన్స్టెడ్ వీటన్నిటిని ఒక కవర్లో పెట్టించే బదులు కొంచెం మంచిగా ఉంటుంది, అదే మనీ నేను కొంచెం ఎక్కువైనా సరే పౌచెస్కి స్పెండ్ చేద్దాము అనుకొని పౌచెస్ తీసుకున్నాను అనమాట. ఇలా కొన్ని పౌచెస్ తీసుకున్నాను. ఈ పౌచెస్ కూడా మళ్ళీ జెండర్ వైజ్ డిఫరెంట్గానే తీసుకున్నాను. లైక్ గర్ల్స్కి ఇదిగోండి బార్బీ అండ్ ఇది ఫ్రోజన్, ఇది అగైన్ ప్రిన్సెస్ ఏదో, అండ్ ఇదిగోండి స్పైడర్ మ్యాన్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌచెస్ తీసుకున్నాను బాయ్స్కి గర్ల్స్కి. మొత్తం ఎన్ని వెరైటీస్ వచ్చాయంటే 1 2, ఇవి 2 సేమ్, 2 అండ్ ఇది 3 4 5 అండ్ 6 వెరైటీస్ ఆఫ్ పౌచెస్ తీసుకున్నాను. లైక్ 6 డిఫరెంట్ ప్రింట్స్ ఉన్న పౌచెస్ తీసుకున్నాను అనమాట. నా ఐడియా ఏంటంటే ఈచ్ పౌచ్లో ఇవన్నీ పెట్టేసి ఇలా పౌచ్ ఇచ్చేస్తాను వాళ్ళకి, సో దట్ ఒక చిన్న డ్రాయింగ్ సెట్ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి. జాష్వి గర్ల్ కదా, సో ఒక గర్ల్ సెట్ ప్యాక్ చేసి చూద్దాం మనము. ఈ పౌచ్ ఓపెన్ చేసి ఒకటైతే ప్యాక్ చేసి చూద్దాము. సో 1 పెన్, 1 crayon, 1 hat, 1 eraser and 1 pen pencil and pen pencil. 1 2 3 4 5, yeah, 5 వచ్చాయి అన్నమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అన్నమాట. సో ఇదంతా ఒక సెట్. సో మొత్తం అన్నీ కలిపి 5 ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. అన్నీ డిఫరెంట్గా ఉన్నవి కాబట్టి నేను అనుకోవడం ఆబ్వియస్గా వాళ్ళు ఎక్సైట్ అవుతారు అనుకుంటున్నాను. బికాస్ కొంచెం డిఫరెంట్గా ఉన్న ఎరేజర్స్ అండ్ పెన్స్ యూజ్ చేసాము కాబట్టి దీంట్లో. అండ్ నేనేం చేశానంటే వీటి కోసం అని చెప్పి కొన్ని లేబుల్స్ కూడా తెచ్చుకున్నాను నేను. సో దట్ ఏంటంటే నేను అనుకొని తెచ్చుకున్నవి కన్ఫ్యూజ్ అయిపోకుండా ఇలా లేబుల్స్ పైన నేను వాళ్ళ విలా నెంబర్ అండ్ బేబీ లైక్ కిడ్ నేమ్ రాసేసుకొని
దీనిపైన అంటిస్తే మేబీ ఇది స్టిక్ అయిపోయి రాకపోవచ్చు. సో ఇక్కడ మనకి ఒక హ్యాండిల్ లాగా చిన్నగా ఇచ్చారు కదా, సో దీనిపైన రాసేసుకుని దీనికి ఇలా స్టిక్ చేసేస్తాను. ఇవన్నీ ఒక ట్రేలో పెట్టేసుకున్నాను అంటే లైక్ నాకు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయడానికి ఎవరిది వాళ్ళకి లైక్ బాయ్కి ఏంటి గర్ల్కి ఏంటి అలా ఇచ్చేయడానికి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. నేనైతే ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. హోప్ఫుల్లీ ఇది మీలో ఎవరికైనా కూడా యూజ్ అవుతుందేమో అనుకుని ఇది షేర్ చేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పబ్జీ గన్ పెన్ ఆన్లైన్లో ఈచ్ పెన్ 100 రూపీస్ ఉంది. మీలో ఎవరికైనా ఇది ఇంట్రెస్టెడ్గా ఉంది అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా యాడ్ చేస్తాను. బట్ బెటర్ మీరు కానీ లోకల్ షాప్స్కి వెళ్ళారంటే మీకు ఇట్లాంటివి కొంచెం తక్కువ ప్రైజెస్కి వస్తాయి. లేదు మీకు అక్కడ ఏమి డిఫరెంట్గా యూనిక్గా దొరకట్లేదు అంటే నాకు దొరికినవన్నీ కూడాను నేను కింద లింక్స్ యాడ్ చేస్తాను. ఈ గర్ల్స్ కోసం తీసుకున్న ఈ పెన్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ లింక్ కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ మర్మైడ్స్ కూడా మర్మైడ్ ఎరేజర్స్ కూడా నేను చూసాను. మర్మైడ్ ఎరేజర్స్ అండ్ యూనికార్న్ ఎరేజర్స్ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. మీకు కానీ కావాలంటే ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్స్ అన్ని చెక్ చేసుకోండి. సో ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ క్యాంప్స్కి లైక్ చాలా ఎక్కువ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదా. స్విమ్మింగ్ క్లాసెస్ కానీ డ్రాయింగ్ క్లాసెస్ డాన్సింగ్ క్లాసెస్ అలా చాలా జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి వాటికి వాళ్ళు చిన్న బ్యాక్ ప్యాక్స్ వేసుకుంటానికి బాగుంటుంది కదా. ఇలా జస్ట్ థ్రెడ్స్ ఇలా పుల్ చేస్తే వాళ్ళు బ్యాక్ ప్యాక్ లాగా వేసుకునే బ్యాగ్స్ చూసాను అనమాట. నాకు అవి చాలా బాగా అనిపించాయి. సో నేను తీసుకున్న సెట్ అంతా వాళ్ళకి ఆ బ్యాగ్ రీయూజ్ అవుతుంది కదా, అందులో పెట్టిచ్చేద్దాం అనుకున్నాను. బట్ ఏమైందంటే నాకు కావాల్సినంత కౌంట్లో ఆ బ్యాగ్స్ లేవు. సో అలా కొన్ని తీసుకుని కొంతమందికి అట్లా కొంతమందికి ఇంకా వేరే ఏదో అయితే బాగోదేమో అని చెప్పేసి సో ఆ థాటే తీసేయాల్సి వచ్చేసింది. అండ్ నేను ఇవన్నీ పెట్టడానికి ఇంకొక పౌచ్ తీసుకున్నాను. ఆ పౌచ్లో వచ్చి నాకు ప్రాబ్లం ఏమైపోయిందంటే నేను అనుకున్న వాటర్ కలర్ ప్యాలెట్ ఆ పౌచ్లో పట్టట్లేదు. సో ఇంకా మళ్ళీ ఏం చేయాల్సి వచ్చిందంటే సో దానివల్ల నేను వాటర్ కలర్ ప్యాలెట్ తీసేసి క్రేయాన్స్ యాడ్ చేయాల్సి వచ్చింది దానికి. బట్ సమ్మో క్రేయాన్స్ తీసుకున్నా కూడాను నేను అనేది వేస్టేజ్ ఎక్కువ లేకుండా లైక్ జస్ట్ షాప్కి బ్యాగ్ ఇచ్చి వాళ్ళు యూజ్ లేకుండా అయిపోయేలాగా కాకుండా లుక్ లేకుండా ఏదో నార్మల్ కవర్ లాంటిది అట్లా ఇవ్వాలని కూడా నాకు లేదు. సో లుక్ వైజ్ కూడా ఓకేగా ఉండేలాగాను అండ్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా కూడా ఉండాలి అనుకొని నేను పౌచెస్ తీసుకున్నాను. If you like the video, please like, share and subscribe to my channel.